హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే అక్వేరియం క్లీనింగ్. చూడండి గాయ్స్, ఇప్పుడు మన అక్వేరియం చాలా డర్టీగా ఉంది. దీన్ని మళ్ళీ క్లీన్గా బ్యూటిఫుల్గా మార్చిపోతున్నాం. ఫస్ట్ మన ఫిషెస్ అన్నిటిని జాగ్రత్తగా ఒక బకెట్లోకి షిఫ్ట్ చేద్దాం. ఒక్కొక్క ఫిష్ని స్లోగా తీసుకుంటున్నాను. అయితే గాయ్స్, మా అక్వేరియంలో ఉన్న షార్క్ ఫిష్ మాత్రం అస్సలు ఈజీగా దొరకదు. నేను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నా, కానీ నా దగ్గరికి రాదు. ఎప్పటిలాగే అలర్ట్ చేస్తూ తిరుగుతుంది. షార్క్ను వదిలేసి మిగతా ఫిషెస్ అన్నీ నేను తీసుకుంటున్నాను. చూడండి గైస్, ఇప్పుడు మా సిస్టర్ హెల్ప్ తీసుకుంటున్నాను. ఫన్నీ విషయం ఏంటంటే, నా దగ్గరికి రాని ఫిష్ తన దగ్గరికి మాత్రం ఈజీగా వస్తాయి. తన మాట విన్నట్టు ఉంటాయి. మీరు కూడా అబ్జర్వ్ చేశారా? కమెంట్లో చెప్పండి. సో ఫిషెస్ అన్నిటినీ సేఫ్గా బయటకు తీసిన తర్వాత ఇప్పుడు అక్వేరియంలో మొత్తం క్లీన్ చేస్తున్నాము. అంటే అమ్మ ముందే చేసేసారు. గ్లాస్ మీద ఉన్న డర్ట్ అంతా క్లీన్ చేశారు. ఇప్పుడు ఈ కలర్ఫుల్ స్టోన్స్ని కూడా క్లీన్ చేసి మళ్ళీ అక్వేరియంలో పెడుతున్నాను. వీటితో అక్వేరియం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే డెకరేషన్ ప్లాంట్స్ అండ్ స్మాల్ ట్రీస్ని కూడా మళ్ళీ సెట్ చేస్తున్నాను. అన్ని కరెక్ట్గా అరేంజ్ చేశాక అక్వేరియం లుక్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ గైస్. One eternity later. సో గాయస్, ఇప్పుడు మన అక్వేరియం ఎంత క్లీన్గా ఉందో చూడండి. ఫిషెస్ కూడా చాలా హ్యాపీగా స్విమ్ చేస్తున్నాయి. సో గాయస్, అక్వేరియం క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన టెర్రస్ మీద ఉన్న ఫ్లవర్ బర్డ్స్ని కలెక్ట్ చేసుకుంటున్నాం. సో చూడండి, సో గాయస్, మీకు ఈ వ్లాగ్ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్.